తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దాతల సహకారంతో 30 రోజుల పాటు స్వాములకు భవానీలకు ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. చనమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏపీఐసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, చనమల గంగాధర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసంలో 30 రోజుల పాటు దీక్షాదారులకు ఏర్పాటు చేసిన ఉచిత భిక్ష కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అయ్యప్ప స్వాములకు, మావుళ్లమ్మ మాలదారులకు, శివస్వాములకు, వివిధ మాలలు ధరించిన వారికి భీమవరం గొలవనితప రోడ్లోని దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద రోజుకు 1000 మంది చొప్పున 30 రోజుల పాటు ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా దీక్షాపరులకు ఉచిత భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ, పొత్తూరి బాపిరాజు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, కోళ్ల అబ్బులు, పత్తి హరివర్ధన్, సరిపెడకల రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చనమల సత్యనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ దుర్గాదేవి గుడి ఎదురుగా స్వామి మాల ధరించిన వారందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం నెలలు 30 రోజులు కూడా ఈ స్వాములందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని శేఖర్ గారి ఆధ్వర్యంలో, వారి బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. స్వామి మాల ధరించిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొంది మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అన్నప్రసాదాలు స్వాములందరూ కూడా స్వీకరించి మమ్మల్ని దీవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మరి ప్రారంభించడానికి వచ్చినటువంటి పిఎస్సి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, అదేవిధంగా మిగిలిన నాయకులందరికీ కూడా బాపిరాజు గారు, అదే కోళ్ల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బీజేపీ వినోద్ వర్మ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించి మరి భక్తులందరికీ కూడా అదేవిధంగా మాకు సహకరించినటువంటి దాతలందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి స్వాములందరూ కూడా
మేము ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ నెల రోజుల్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భీమవరం మెంటేవారితోటలోని వండర్ కిడ్స్ స్కూల్ నందు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. సుమారు 450 మంది ఈ ఉచిత శిబిరాన్ని వినియోగించుకోగా వారిలో 100 మందికి పాలకులు ఆర్ఆర్ఐ హాస్పిటల్లో ఉచిత ఆపరేషన్ చేయగా 180 మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి శిబిరాన్ని ప్రారంభించి ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నాయని ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అన్నారు. ఈ కళ్లజోళ్లకు అల్లం రమేష్, వాణి దంపతులు, దొడ్డనపూడి సర్పంచ్ కొల్లి సుబ్బారావు ఆర్థిక సహాయాన్ని అందజేశారని తెలిపారు. స్కూల్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ వండర్ కిడ్స్ సేవా రంగంలో ముందుంటుందని, ఉచిత మెగా వైద్య శిబిరంలో 2000 మంది వైద్య సేవలు పొందారని, ఈ వైద్య సేవకి భీమవరం వినాయక హాస్పిటల్ సహకారం అందించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అల్లు వనజాక్షి కుమారి, డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, ప్రిన్సిపల్ టి వాణి, అల్లం రమేష్, వాణి దంపతులు, కొల్లి సుబ్బారావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ శరీరం ఉండేది ఓన్లీ మన కోసమే, మనం మంచిగా చూసుకోవడంతో పాటు ఇతరులకు కూడా ఏదో కొంత హెల్ప్ చేయాలి. అప్పుడే మన జన్మకు సార్థకత. అందుకని ఈ స్కూల్లో ప్రత్యేకంగా రామకృష్ణ గారి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా అర్థమైంది. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు ఇతరులకు సహాయం చేయడము, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించి డయాగ్నోసిస్ చేయడానికి వీటన్నిటి కూడా లాస్ట్ మంత్ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ రోజు నన్ను కూడా పిలిచారు కాబట్టి నేను ఆ రోజు నాకు రావడానికి కుదరలేదు. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా బాగా స్ఫూర్తి పొందుతారు. పిల్లలు నాకు ఇప్పుడు నేటి పిల్లలే కదా భారత పౌరులుగా మారింది. మీరు రకరకాల ఇంకోటి పొజిషన్స్లో ఉంటారు. ఇప్పుడు మీరు కూడా మన సొసైటీలో ఎంతో కొంత మనం చేయాలి, మన వంతులు అనుకుంటే ముఖ్యంగా ఈ విద్యార్థులు మన ఉపాధ్యాయుల నుండి అలాగే స్కూల్ యాజమాన్యం నుంచి మనం ఎక్కువ స్ఫూర్తి పొందుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, మన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని మన స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపులో సుమారు 2000 మంది వైద్య సహాయం పొంది ఉన్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. వండర్ కిడ్స్ మరియు వినాయక హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాలు. ఆ రోజు కంటి విభాగంలో పరీక్షలు నిర్వహించగా 450 మంది దాన్ని వినియోగించుకున్నారు. దానిలో 100 మందికి ఉచిత ఆపరేషన్ చేయించడం జరిగింది. అలాగే 180 మంది కళ్ళజోళ్ళకి ఎంపిక చేయడం జరిగింది. 180 మందిలో 130 మందికి మనం ఆ రోజే కళ్ళజోళ్ళు వారికి సరిపడే పవర్ కళ్ళజోళ్ళని ఆ రోజే మనం ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. ఒక 50 మందికి అవి మ్యాచ్ అవ్వడంతో వాళ్ళందరినీ మరలా ఇంకో రోజు ఈరోజు మేము వారికి సమావేశం ఏర్పాటు చేసి ఈ వేదిక పైన మేము పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. Our medical camp, which was conducted along with the LIKE hospitals, was very successfully happened, and all the people used the eye camp very well. Many people got their glasses on that day only, but some people who have needed to the separate power glasses, they have been supplied with their glasses today by Ramachandra Garu hands. We are very blessed for that thing. Like a person like Ramachandra Garu was being commissioner of our Bhimavaram, and thank you so much. మనం బర్త్డే చేసుకుంటాం, ఎంత పెద్ద హోటల్లో చేసుకున్నాము, ఎలా చేసుకున్నామో కాదు. మన బర్త్డే రీత్యా కూడా అవసరమైన నీట్ అని చూసుకుని అవసరమైన వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేస్తే అది ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. చాలామంది ఇప్పుడు ఏంటంటే లగ్జరీస్ ఒకసారి వేసింది ఇంకోసారి వేసుకోకూడదు, వాటిని ఖర్చు పెట్టడం అలా కాకుండా మనకు ఉపయోగపడే వాళ్ళకి ఎవరైనా సరే మనం సహాయం చేయడం అనేది చిన్నతనం నుంచి కూడా స్టూడెంట్స్ కానీ తోటి వాళ్ళు ఎవరైనా సరే అది నేర్చుకోవడం. మన ఉన్నతులు నా దగ్గర ఏముంది అంటారు, అది మీకు చాలామంది చెప్తారు. కనీసం మనం ఒక బస్సులో వెళ్తున్నాం అనుకోండి, చాలా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ నిలబడితే మనం లేచి వాళ్ళకి సీట్ ఇవ్వడం. అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను సహాయం చేయలేము అంటాం కాదు. మనకు ఉన్న దాంట్లోనే పక్క వాళ్ళకి సహాయం చేయడం అనేది ఒక మంచి అలవాటు. అలాంటి అలవాట్లు మీరు అభివృద్ధి చెందించుకుంటారని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మాకు చెయ్యాలి అని ఉంది.
తప్పకుండా మేము చేస్తాము అని వండర్ కిడ్స్ తరఫున మేము చెప్తున్నాము. 1998 onwards, our Wonder Kids school shows very socializer programs participated. Actually, Wonder Kids, it's not a school name, it's a brand, because it's so many social programs and helping nature shows in our school. We have to feel very proud because we helping to those who have need help. Gratefully, thankfully, we have to honor to that persons, and at the same time we have to give service with a happy mood. Our special thanks to our Commissioner Sir, Mr. Ramchandra Reddy Garu, those who have participated on that day for free medical camp. So many patients and delayed persons came to on that occasion. We have to give special service to them. We feel very happy. Thank you giving this opportunity. భక్తులకు నీడ వన సమారాధనకు అనుకూలంగా ఉండే విధంగా ఉండికి చెందిన ఆక్వా రైతు పూసపాటి వెంకటరాజు 10 లక్షల రూపాయలతో ఆలయ ప్రవేశ ద్వారం ఎదుట రేకుల షెడ్డుతో పాటు సిసి రహదారి నిర్మించి భక్తిని చాటుకున్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని కార్తీక మాసం సందర్భంగా సరికొత్త శోభ తీసుకొచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. దాతలు పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి, మహదేవపట్నం గ్రామ దేవతల ఆలయ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు, అచ్యుతం, వెంకటరాజు కలిసి ఆలయానికి తూర్పు వైపున 4 లక్షల రూపాయలతో సీసీ రహదారి నిర్మించారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు వెంకటరామరాజు అండి. ఉండి గ్రామము ఎన్ఆర్పి అగ్రహారంలో గల శివాలయంలో ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ షెడ్ వేసి అందరికీ అన్న సమాధానం పెట్టి అందరికీ ప్రసాదాలు అందించాలని కోరికతో ఈ షెడ్ వేయడం నిర్మించడం జరిగింది. అలాగే ఈ షెడ్ వేసిన తర్వాత కొంతమంది భక్తులు వచ్చి దూరంపూడి నారాయణ రెడ్డి గారు వచ్చి ఎదర తూర్పు వైపు గోడ కట్టి దానికి అయ్యే ఖర్చు నేను కొంత భరాయిస్తానని ఒక 2 లక్షలు ఇచ్చారండి. అలాగే మహదేవపట్నం గ్రామ కాపరస్తులు రమేష్ రాజు, మాంకాలమ్మ గుడి చైర్మన్, ఆయన కూడా ఒక 50,000 ఇచ్చారండి. అచ్యుతం గారు అగ్రహారం కాపరస్తులు అచ్యుతం గారు ఒక 75,000 ఇచ్చారండి. ఇంకేమన్నా పడితే మేము వేసుకొని మొత్తం ఆ కార్యక్రమం మొత్తం పూర్తి చేసి ప్రతి సోమవారం ఇక్కడ అన్న సమాధాన ప్రసాదాలు ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఎవరైనా పెట్టిన పక్షంలో మేము దాన్ని నిర్వహిస్తామండి. ఎవరన్నా అందుబాటులో ఉంటే వచ్చి పెట్టుకోవచ్చండి. 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ శివాలయం అభివృద్ధిలో ఉంది. దాన్ని ఇంకా డెవలప్ చేసి హిందూ సమాజాన్ని బాగా డెవలప్ చేయాలని, అందరూ దేవాలయానికి రావాలని, వాళ్ళకి సౌకర్యార్థం ఒక 10 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు ప్లస్ షెడ్డు అన్నీ వేయటం జరిగింది. దాన్ని అందరూ వినియోగించుకుని దీన్ని శుభ్రపరిచి ఎవరో అసౌకర్యాలు చేయకుండా శుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను ముందుకు నడిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల అపరిష్కృత డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెలబోయిన రంగారావు డిమాండ్ చేశారు. నవంబర్ 3 నుండి మున్సిపల్ కార్మికులు చేపట్టనున్న సమ్మె సన్నాహాల్లో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో జరిగిన సమ్మె విరమణ సందర్భాల్లో ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన మినిట్స్ అమలు జరగడం లేదని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, జీవో నెంబర్ 151 అమలు కావడం లేదని నాయకులు విమర్శించారు. ఆఫ్కోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి 36,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, తడి, పొడి చెత్త, క్లీన్ అండ్ గ్రీన్ కార్మికులకు కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలాపు శ్రీను, రెల్లరాము, బి సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ పిలుపు మేరకు ఇవాళ మున్సిపల్ కార్యాలయం భీమవరంలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మా యొక్క సమస్యలు ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా మరణించినటువంటి రిటైర్డ్ అయినటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, అలాగే 12 పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మధ్యంతర భృతి 30% ఇవ్వాలని, 2011 నుండి జనగణమన జరగనందున, అలాగే ప్రాంతాల విస్తీర్ణ పెరిగినందున ఆయా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో నగర పంచాయతీలు పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికులు పెంచాలని చెప్పేసి,
అలాగే డ్రైనేజీ కార్మికులు అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలని చెప్పేసి అలాగే రిటైర్ అయినా మరణించిన ఉద్యోగస్తులకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ ఎన్కాస్మెంట్ ఎర్రన్ లీవ్ కానీ 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. ఒక మున్సిపల్ సంస్థే కాదు, అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రిటైర్ అయిపోయిన మరణించే వాళ్ళు డబ్బులు ఈరోజు కూడా ఇవ్వలేదా, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలో పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన బ్యానర్లను ఆవిష్కరించారు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు పర్యావరణాన్ని పరీక్షించడం బాధ్యతగా స్వీకరించాలని కోరారు. భీమవరం గుప్తా జ్యువెలర్స్ అధినేత కోట్ల నాగ సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని, కార్తీక మాసంలో దేవాలయాలకు వచ్చే భక్తులు పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పెంచుకోవాలని, గుడ్డ సంచులు తప్పకుండా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, భూపతిరాజు, బుజ్జిరాజు, కోట్ల వెంకటేష్, కోట్ల హితేష్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ఈ రోజు ప్రారంభమైంది. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని పరమేశ్వరుని కోరుకుంటూ అనేక మంది సుమారు లక్షల మంది ఇక్కడికి సోమేశ్వర దేవస్థానం, భీమేశ్వర దేవస్థానానికి విచ్చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పంచారామ క్షేత్రం మరి సోమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు సౌకర్యంగా ఉండేటట్టు అనేక మంది ప్రభుత్వంతో పాటు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రజల్లో సామాజిక బాధ్యతగా ఉన్న పర్యావరణ పరిరక్షణ మీద, అలాగే ప్లాస్టిక్ నిరోధం మీద కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు తెలియజరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ తెలిసేటట్టు ఈ భీమవరం ప్రముఖ బంగారు వ్యాపారస్తులు శ్రీ సత్యనారాయణ గుప్తా గారు, మరి గుప్తా జ్యువెలర్స్ భీమవరం చాలా ఫేమస్ అది. వారు ఇలా అడిగిన వెంటనే ఈ బ్యానర్లన్నీ సంపూర్ణంగా ఇచ్చి ప్రోత్సహించారు. ఇదంతా కూడా ఎందుకంటే ప్రజల్లో ఈ ప్లాస్టిక్ నివారణ, అలాగే మొక్కలు పెంచడం, పర్యావరణ పరిరక్షణ మీద అవేర్నెస్ చెప్పాలంటే ఇటువంటి జనసమూహం ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గుప్తా గారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ భీమవరం గుప్తా జ్యువెలర్స్ వారు శ్రీ సోమేశ్వర గుడి వద్దకు వెళ్తానికి వివిధ కూడల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. వారికి మా కృతజ్ఞతలు. భక్తులందరూ కూడా వేరు వేరు మార్గాలు కూడా పెట్టిన మార్గాలు కూడా వెళ్ళి స్వామివారి దర్శనం కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోవడం వల్ల క్షతగాత్రులైన 2 కుటుంబాలకు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చైర్మన్ ఎంఎస్పీ శివరామ బద్రిరాజు ఆదేశాల మేరకు రిలీఫ్ మెటీరియల్, వంట సామానం, టార్పాలిన్, డ్రగ్గులు అందజేశారు. రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు కలిదిండి రఘు సీతారామరాజు, గోపిశెట్టి మురళీకృష్ణారావు, కోఆర్డినేటర్ శీలం మల్లేశ్వరరావు, వీఆర్ఓ సమక్షంలో గ్రామ పెద్దలు కలిదిండి వర్మ, కలిదిండి సీతారామరాజు, కలిదిండి గోపాలకృష్ణరాజు, సత్యనారాయణరాజు చేతుల మీదుగా బాధితులకు ఈ సహాయాన్ని అందజేశారు. ఈరోజు పెద్దపుల్లేరు గ్రామంలో ఇటీవల కాలంలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదాలకు గురైన బాధితులకి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ తరఫున వారికి వంట సామాన్లు, అదేవిధంగా టార్పలిన్లు, రగ్గులు అందజేయడం జరిగింది. మరి రెడ్ క్రాస్ సంస్థ జిల్లా సంస్థ భీమవరంలో ఉన్నప్పటికీ మన పెద్దపుల్లేరు గ్రామానికి చెందినటువంటి కలిదిండి రఘు సీతారామరాజు గారు రెడ్ క్రాస్ సభ్యులుగా ఉండి గత 4 సంవత్సరాలుగా జిల్లా శాఖ ఎంతో అభివృద్ధికి కృషి చేసిన ఆయన ఇక్కడ ప్రమాదం జరిగిందన్న విషయం వెంటనే జిల్లా రెడ్ క్రాస్ శాఖ శివరామ భద్రరాజు గారు ప్రెసిడెంట్ గారు తెలియజేయడం, వెంటనే ఆయన స్పందించి ఈ రిలీఫ్ మెటీరియల్ని గ్రామ పెద్దల అయినటువంటి కలిదిండి వర్మ గారు, సీతారామరాజు గారు, సత్యనారాయణరాజు గారు, తదితరులు వీఆర్ఓ గారు తదితరులు పెద్దల సమక్షంలో బాధితులకు అందజేయడం జరిగింది. మరి రెడ్ క్రాస్ అంటే కేవలం అందరూ బ్లడ్డే అనుకుంటారు. బ్లడ్ డొనేషన్ అని, బ్లడ్ డొనేషన్ మాత్రమే కాదు, ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మీకు ఎక్కడ యుద్ధాలు జరిగినా లేదంటే ఇలాంటి విపత్తులు జరిగినా రెడ్ క్రాస్ తమ వంతుగా ప్రజలకు ఎంతో కొంత సహాయపడుతుంది. మరి రెడ్ క్రాస్ సంస్థకి ఈ అవకాశం కల్పించిన మా జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్ కలిదిండి రఘు సీతారామరాజు గారికి, అలాగే గ్రామ పెద్దలకి అందరికీ జిల్లా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. యనమతురులో 1,80,00,000తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులతో పోటెత్తిన పంచారామ క్షేత్రం సోమారామం. కార్తీక అన్న సమారాధన ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ రామాంజనేయులు. భీమవరం మార్కెట్ యార్డ్ లో జిల్లా ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం. త్రిసభ్య కమిటీ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కలిదిండి సుజాత రామచంద్రరాజు.
చెనమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ మాలలు ధరించిన దీక్షాపరులకు ఉచిత భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.